జై గోవింద. ఉత్తమమైన విలువలకి సత్సంబంధాలకి పట్టుకొమ్మ రామాయణం వ్యక్తి ధర్మాన్ని చక్కగా తెలియజేస్తూ ఉంటుంది. కైకేయి చాలా ఉత్తమురాలు. శ్రీరాముడంటే ఎనలేని వాత్సల్యం. కౌసల్యం మాత కన్నా కైకేయి వద్దే శ్రీరాముడు అల్లారు ముద్దుగా పెరిగాడు. పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది అన్న వార్త తెలియగానే కైకేయి మహదానందంతో మందరికి విలువైన బహుమతిని ప్రదానం చేసింది. మందర ఏం చేసింది? పోసి పిచ్చి ముద్ద. శ్రీరాముడు రాజైతే నీవు కౌసల్య దగ్గర దాసీగా ఉండవలసి వస్తుంది, నీ కొడుకు భరతుడిని వాళ్ళు వధిస్తారు అనే విషపు జ్వాలల్ని తన మనస్సులో రగిల్చింది. దాంతో కైకేయి ఏం చేసింది? 14 ఏండ్లు రామచంద్రుడిని వనవాసాలు పాలు చేసింది. దశరథ మహారాజు యొక్క మరణాన్ని కూడా తీసుకుంది. ఒక దుష్ట సాంగత్యం వలన మనం ఎలాంటి మంచి క్షణాలని కోల్పోతాం అన్నది ఈ ఉదంతం వల్ల మనం తెలుసుకోవచ్చు. జై గోవిందా.